హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఎవరైతే ఏపీలో హౌసింగ్ స్కీమ్కి అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుందిగా, దీనిపైన క్లిక్ చేయండి. ఎందుకంటే కొత్త యూజర్ కాబట్టి. తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. కొత్తగా లాగిన్ అయ్యే వాళ్ళు సైన్ అప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ అని రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ని అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పిన్ పైన క్లిక్ చేసి పిన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది, చూడండి. తర్వాత అలౌ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే మనకి ఇలా రిక్వెస్ట్ తీసుకొని ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ PMAY-G అని సెర్చ్ చేయండి. అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని రావడం జరుగుతుంది, చూడండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని రావడం జరిగింది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కావాల్సింది బెనిఫిషియరీ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసే టైంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరిగింది. బెనిఫిషియరీ నేము, వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇక్కడ హౌస్ స్టేటస్ వచ్చేసి హౌస్ శాంక్షన్డ్ అని రావడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇయరు, అలాగే జాబ్ కార్డ్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ నేము. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఉజ్వల కనెక్షన్ అని రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని రావడం జరిగింది. వీరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1,20,000 రూపాయలు వీరికి అమౌంట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా అయితే మీరైతే మీ మొబైల్లోనైతే చెక్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జియో ట్యాగింగ్ అయితే చేసింటారు కదా, వాళ్ళ హౌస్ అనేది కూడా ఫోటో తీయడం జరిగింది. ఇక్కడైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరే మీ మొబైల్లోనైతే చెక్ చేసుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్కి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ హౌస్ అనేది శాంక్షన్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఈ విధంగా మీరే మీ మొబైల్లోనైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.